హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ దరూరి. సో ఈరోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనమాట. చాలా డిబేటబుల్ టాపిక్ ఇది. సో ఈ టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో ఒక చిన్న స్టోరీ చెప్తా అనమాట. సో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఫార్మర్ చాలా 2 ఎకరాలు అంతే ఉందన్నమాట అతని దగ్గర. అండ్ ఎక్కువ మంది పిల్లల్ని కూడా కనలేక ఒక డాటర్ని కన్నారు అనమాట వాళ్ళు. సో వాళ్ళే వ్యవసాయం చేసేవాళ్ళు. అందులో నుంచి వచ్చిన మనీని నా కూతుర్ని చదివిస్తే ఇంకా తను బాగా చదువుకొని మమ్మల్ని బాగా చూసుకునిద్ది అండ్ తను అభివృద్ధి చెందిద్ది అనుకున్నాడు అనమాట అతను. సో అందుకని బాగా కష్టపడేవాడు, పొలానికి వెళ్ళేవాడు. ఆ వచ్చిన డబ్బులన్నీ గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా లేదు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేద్దామని ఎంత కష్టపడి ప్రైవేట్ స్కూల్లోనే చదివించాడు అనమాట. ఆ అమ్మాయి కూడా కష్టం తెలుసుకొని మా నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, ఎట్లా అయినా ఏదో ఒకటి చేయాలని చెప్పి 10th బాగా స్కోర్ చేసింది అనమాట తను. ఆ తర్వాత 10th బాగా స్కోర్ చేశాక దానికి ఇంటర్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీలు అన్నీ వచ్చాయన్నమాట. మీ అమ్మాయి బాగా స్కోర్ చేసింది కాబట్టి మా దగ్గర చదివించండి, తను డెఫినెట్గా ఇంకా బాగా చదివిద్ది. అయితే ఈ అమ్మాయికి 5th 6th నుంచి వాళ్ళ నాన్నకు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవటం లేదా వాళ్ళ రిలేటివ్స్ బాగాలేకపోవటం చూసి ఎందుకు నేను పెద్దగా ఆలోచించకూడదు, వీళ్ళందరూ రోగాలు నయాలు చేయాలి, నేను మంచి డాక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండేదన్నమాట తనకి. సో ఎట్లయినా డాక్టర్ అవుదాం అనుకుందనమాట. అయితే ఫ్యామిలీ పరిస్థితి చూస్తూ ఉండేది, ఒకవేళ డాక్టర్ అయితే మళ్ళీ కష్టంతో కూడిన పనేమో అనుకోండి. కానీ మన ఇండియాలో ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి తెలుసుకుందనమాట. గవర్నమెంట్లో అయితే తక్కువ ఖర్చులో అయిపోయింది, నా డ్రీమ్ని కూడా నేను సాధించుకోవచ్చు, దానికి కాకపోతే కొంచెం కష్టపడాలి, మంచి ర్యాంక్ రావాలి అనుకుందనమాట. సో దానికి తగ్గ కష్టం చేస్తూ ఉందన్నమాట. ఇంటర్ చదువుతుంది. అప్పుడు నీట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట ఇండియన్ గవర్నమెంట్. సో ఇండియా వైడ్కి మొత్తానికి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటే అని పెట్టారు. అది బాగానే ఉంది, అది రాసింది. సో తనకి ఒక మార్క్ వచ్చింది అనమాట, ఒక 400 మార్క్ ఎంత వచ్చింది. సో అప్పుడు అది యావరేజ్ స్కోర్. నీట్ గవర్నమెంట్కి వెళ్ళటానికి తగిన స్కోర్ తెచ్చుకుందనమాట స్టార్టింగ్ నీట్లో. సో తను ఓకే ఇంకా సరే అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, కౌన్సిలింగ్లో మంచి గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది అనుకొని ఆ డ్రీమ్తో వెళ్ళారనమాట కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అనమాట. తను ఏంటంటే తను చదువుతాడు కానీ అంతకేం చదవడు అనమాట. తినకంటే తక్కువ మార్క్స్ వచ్చినాయి. కాకపోతే తనకి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందన్నమాట, బ్యాక్వర్డ్ క్యాస్ట్ STO SCO అని. సో తనకి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ది వచ్చేసింది, ఏది తిన ఫ్రెండ్కి. తినకేమో నీ మార్క్ గవర్నమెంట్ రాదు, అదే నాకంటే తక్కువ మార్క్స్ వచ్చినాయి, తనకు గవర్నమెంట్ ఎట్లా అంటే దానికి ఒకటే చెప్పారనమాట, రిజర్వేషన్ అని. సో ఈ అమ్మాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కల్లా అయిపోయింది అనమాట. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జాయిన్ అయింది. అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎట్లా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫీజు 4 lakhs అంటారు, 5 lakhs అంటారు, 6 lakhs అంటారు, తర్వాత బుక్స్కి 2 lakhs అంటారు, తర్వాత ఏదో అడిషనల్ ఫీజు అంటారు, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు అంటారు, ఇంకో ఫీజు అంటారు, ఇంకో హాస్టల్ ఫీజు అంటారు. సో వాళ్ళ నాన్న అప్పులు చేసి ఇంకేం చేయలేక చదివిస్తున్నాడు, ఎందుకంటే అమ్మాయి ఇంకో ఇయర్ వేస్ట్ అవ్వకూడదు అని. సో అసలు రిజర్వేషన్ మంచిదేనా కాదా, అసలు రిజర్వేషన్ అవసరమా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. అండ్ ఈ కథ ఎక్కడితో కాదు, నేను ఇందాక కోరాలో చదివాను. అండ్ ఇది ఒక్క స్టోరీ కాదు, నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ స్టోరీస్, IITsలో జాయిన్ అయ్యేవాళ్ళు, మెయిన్స్ రాసేవాళ్ళు అండ్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు, ఈ రిజర్వేషన్ కోటా వల్ల చాలా ఫేస్ చేసిన స్టోరీస్ చాలా ఉంటాయి అనమాట, బయటికి రానివి, చెప్పుకోలేనివి. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో. సో అసలు క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ తెలుసుకుందాం అనమాట. సో ఆల్రెడీ రిలీజియన్ ఉంది కదా, అందరూ హిందువులే కదా, అందులో మళ్ళీ డివిజన్ ఏంటి, కులం అని, అసలు అది ఎట్లా వచ్చిందంటే, సో దీనికి చాలా థియరీస్ ఉన్నాయన్నమాట. బట్ మెయిన్ థియరీ అందరూ యాక్సెప్ట్ చేసేది ఏంటంటే 1000 BCలో, బిఫోర్ క్రైస్ట్ అప్పుడు 1000 year అప్పుడు ఋగ్వేద మన బుక్లో మనుస్మృతి అని ఒక బుక్ ఉండేది అనమాట. అందులో ఉన్న హిందువులందరినీ డివిజన్ చేయాలని అందులో ఉండిద్ది అనమాట. సో మెయిన్ క్యాస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే తల నుంచి వచ్చేవాళ్ళు, సో టాప్ ఆర్డర్లో ఉండేవాళ్ళు బ్రాహ్మిన్స్ అన్ని ఆ బుక్లో ఉందనమాట. కింద చేతుల దగ్గర ఉండేవాళ్ళు క్షత్రియాస్, వైశ్యాస్ ఏమో వచ్చేసి ఫార్మర్స్, ట్రేడర్స్, మర్చెంట్స్ అనమాట. అండ్ శుద్రాస్ వచ్చేసి లేబరర్స్ అనమాట, వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటారు అనమాట ఆ స్టాట్యూలో. అండ్ దళిత్స్ వచ్చేసి అసలు అవుట్ క్యాస్ట్ అనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే స్ట్రీట్ క్లీన్ చేసేవాళ్ళు, లేదా ఏదన్నా అంతా క్లీన్ చేయడానికే ఉన్నట్టు, అది
స్టార్టింగ్ అట్లా చేశారనమాట క్యాస్ట్ సిస్టమ్ని. సో బ్రాహ్మిన్స్ టాప్లో ఉండాలి అండ్ దళిత్స్ అసలు అవుట్ క్యాస్ట్ లిస్ట్లో ఉండాలి అండ్ కాళ్ళ దగ్గర శుద్రాస్ ఉండాలి, తర్వాత వైశ్యాస్ క్షత్రియాస్ పైన ఉండాలని అట్లాంటి ఆర్డర్ ఒకటి తీసుకొచ్చారనమాట. బట్ ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చూద్దాం క్యాస్ట్ సిస్టమ్. సో పాస్ట్లో చూసుకుంటే మనకి చాలా స్టోరీస్ ఉండేవన్నమాట. సో కింద సెక్షన్ వాళ్ళని అసలు అన్టచబుల్స్ అని పక్కన పెట్టేయటం, వాళ్ళు జస్ట్ పనికే సంబంధించిన వాళ్ళు, దేవుడి దగ్గరకు కూడా రావటానికి ఎలవ్ లేదని ఇలాంటి పిచ్చి పిచ్చి రూల్స్ అన్ని పెట్టడం అవన్నీ ఉండేవన్నమాట. అండ్ బ్రిటిష్ వచ్చాక క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా మారిపోయిందంటే, బ్రిటిషర్స్ వాళ్ళ ఐడియా ఆఫ్ సెన్సెస్ అంటే ఎంతమంది ఉన్నారు, దేనికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ఒక సిస్టమ్ ఇండియాకి తెచ్చాక క్యాస్ట్ ని కూడా మెన్షన్ చేయమన్నమాట. సో దాన్ని బట్టి హైరార్కికల్ ఆర్డర్లో డివైడ్ చేద్దామని. సో దీనివల్ల ఇంకా వరస్ట్ ఏమైందంటే, జనాలకి నా క్యాస్ట్ నేను చెప్పుకోవాలన్నమాట, సో నేను ఆ కమ్యూనిటీకి బిలాంగ్ అవుతానని. సో అట్లా ఇంకా క్యాస్ట్ గ్రూప్స్, క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవి ఎట్లా బ్లూమ్ అవుతా ఉన్నాయి అనమాట. ఇంకా వాళ్ళు వచ్చాక అట్లా ఇంపాక్ట్ అయింది అనమాట క్యాస్ట్ సిస్టమ్. తర్వాత అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి, అంబేద్కర్ ఏం చేశారు, అంబేద్కర్కి జరిగింది ఏంటో ఇప్పుడు చూద్దాం అనమాట. అసలు రిజర్వేషన్ అనే ఐడియా ఎందుకు వచ్చిందో అంబేద్కర్కి అని. సో అంబేద్కర్ లైఫ్ స్టోరీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అనమాట. సో అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చేసి 1891లో మధ్యప్రదేశ్లో పుట్టారనమాట. అండ్ 14th చైల్డ్ అతను ఆ ఫ్యామిలీకి. సో తను ఫాదర్ సుబేదార్ అనమాట, మిలిటరీ కంటోన్మెంట్లో చేసేవాళ్ళు. సో ఇతను స్కూల్కి వెళ్ళినప్పుడు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు, సో అంబేద్కర్ వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి హిందూలో లోయర్ క్యాస్ట్ అనమాట. సో అన్టచబుల్స్గా ట్రీట్ చేసేవాళ్ళు. సో ఆ పార్షియాలిటీ, ఆ డిఫరెన్షియేషన్ చూసినప్పుడు అతనికి అస్సలు నచ్చేది కదనమాట. ఇదేంటి అందరం ఒకటే అయ్యి ఉండి మమ్మల్ని ఏదో పక్కన పెడుతున్నారు, అసలు మేము తాకూడదు అని. సో అతనికి చాలా ఆవేదనగా అనిపించేది అనమాట. దీన్ని ఏదో ఒకటి చేయాలనుకునేవాళ్ళు. సో అంబేద్కర్ ఎందుకు గ్రేట్ అంటే, ఇట్లా ఆలోచించి గొడవలు చేసే వాళ్ళు ఉంటారు కానీ దీన్ని చదువుతోనే చేయాలనుకొని చాలా కష్టపడి చదివారనమాట. అండ్ అందరికి తెలిసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని కూడా అతన్ని ఫ్రేమ్ చేశారు. సో అంబేద్కర్ గారు యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో చదివారనమాట. అండ్ కొలంబియా యూనివర్సిటీలో కూడా చదివారు. అండ్ కొలంబియా యూనివర్సిటీలో చదవడానికి అప్పటి మహారాజా స్పాన్సర్ చేశారనమాట, నేను చదివిస్తాను నువ్వు వెళ్ళు అని. సో ఇట్లా చదివి వచ్చాక సేమ్ అదే కింగ్ ఆఫ్ బరోడా ఎవరికి స్పాన్సర్ చేశారో అతన్ని ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా సేమ్ అన్టచబిలిటీ ఇంకా క్యాస్ట్ సెగ్రిగేషన్ ఇవన్నీ ఫేస్ చేశారనమాట. అప్పుడు అతనికి అనిపించింది, అంత చదవటానికి వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వచ్చాను, ఇక్కడ ఇంకా ఇదే జరుగుతుందా, దీన్ని ఎట్లా అయినా ఏదో ఒకటి చేయాలని ఆలోచించారనమాట. సో అప్పుడు అతనికి ఐడియా వచ్చింది, ఈ లోయర్ క్యాస్ట్ వాళ్ళకి, ఈ దళిత్ అని వీళ్ళు ఎవరైతే అన్టచబుల్స్ అంటున్నారో వీళ్ళకి రిజర్వేషన్ ఇప్పించి వీళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఏదైతే హై క్లాస్ వాళ్ళకి వస్తున్నాయో వాళ్ళకి వస్తే అంత ఈక్వాలిటీ ఉంటుందని అతను ఆ టైమ్స్లో ఆలోచించారనమాట. సో అంబేద్కర్ గారి కంటే ముందే విలియం హంటర్ అండ్ జ్యోతిరావు ఫులే 1880s ఐడియా తెచ్చారనమాట, క్యాస్ట్ రిజర్వేషన్ అనే ఒక సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేద్దామని. అండ్ 1933లో అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇది మీకు తెలియకపోతే సపరేట్ ఎలక్టోరేట్ అని ఒకటి ఉండేది అనమాట. 1909లోనే స్టార్ట్ అయింది ఇది. సో 1909లో ముస్లిమ్స్ అందరూ మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో చాలా లో పర్సెంటేజ్ ఉంటుంది కంపేర్ టు హిందూస్, సో మాకు సపరేట్ ఎలక్టోరల్స్ కావాలంటే, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ముస్లిం మెజారిటీ ఏరియా ఉంటే సో ముస్లిమే నుంచోవాలి అండ్ ముస్లిమ్స్కి ఓటింగ్ హక్కు ఉంటుంది అండ్ మిగతా కమ్యూనిటీ వాళ్ళకి ఓటింగ్ హక్కు కూడా ఉండదు ఆ ఏరియాలో. సో అప్పుడు మేము లెజిస్లేటివ్ కౌన్సిల్లో రిప్రజెంట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అని వాళ్ళు అడిగినప్పుడు అప్పటి బ్రిటిష్ ఒప్పుకున్నారనమాట 1909లో. అండ్ 1919లో మళ్ళీ డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా అడగడం స్టార్ట్ చేశారు అనమాట, మాకు అట్లాంటి సపరేట్ ఎలక్టరేట్సే కావాలి, వాళ్ళకే ఎందుకు, సో అట్లా మా నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వస్తారు గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడానికంటే. సో అప్పుడు దానికి కూడా బ్రిటిష్ ఒప్పుకుందనమాట. సో అయితే 1933లో పూనా ప్యాక్ట్ అని వచ్చిందనమాట. సో దీంట్లో ఏమైందంటే అంబేద్కర్ గారితో మహాత్మా గాంధీ గారు కూర్చొని చాలా లాంగ్ డిస్కషన్స్ తర్వాత సో ఈ కమ్యూనల్ అవార్డ్ బ్రిటిషర్స్ అప్పుడు రామ్సే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ అంబేద్కర్ హ్యాపీగా ఫీల్ అనమాట, అంటే మైనారిటీ క్లాస్ కూడా రిప్రజెంట్ చేయడానికి ఛాన్స్ వస్తుంది అని.
బట్ గాంధీ గారిని ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ జైలుకి పంపించారనమాట. సో అతను జైల్లోనే నేను ఫాస్ట్ చేసి డెత్ వరకు ఫాస్ట్ చేస్తానని చెప్పారనమాట. అంబేద్కర్ గారు అది ఏదైతే సపరేట్ ఎలక్టోరల్ కావాలన్నారో మైనారిటీస్కి అది బ్యాక్ తీసుకోవాలి, ఎందుకంటే దీనివల్ల కలిసి ఉండటం కంటే విడిపోవటం ఎక్కువైపోయింది, హిందూస్లో కూడా డివిజన్ వచ్చేసి చాలా వరకు. సో అందుకని అప్పటి లీడర్స్ అంతా వెళ్ళి అంబేద్కర్ గారితో కూర్చొని వద్దిట్లా ప్లీజ్ దాన్ని వెనకాలకు తీసేసుకోండి, హిందూస్తోనే ఒక కమ్యూనిటీగానే ఉండి మనం రిప్రజెంట్ చేద్దాము, కావాలంటే మీకు మైనారిటీస్కి సపరేట్గా ఒక 71 సీట్స్ మేము కేటాయిస్తాము అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సో రిజర్వేషన్ అట్లా స్టార్ట్ అయింది అనమాట. సో ఇంత కోటా మీకు అని. సో అప్పుడు అంబేద్కర్ గారు ఇంకా చాయిస్ చేసుకున్నారనమాట. సో గాంధీని రెస్పెక్ట్ చేయాలి, అతను ఫాస్ట్ చేస్తే డెత్ వరకు అండ్ అతని హెల్త్ డిటోరియేట్ అయిపోతుంది కాబట్టి సో అతన్ని డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి సో అప్పుడు రాసుకున్నారనమాట పూనా ప్యాక్ట్ అని. సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మైనారిటీస్కి రిప్రజెంట్ చేసే హక్కు ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చింది అని అనమాట పూనా ప్యాక్ట్ అంటే. సో అది వచ్చేసి కొంచెం బేసిక్ హిస్టరీ అనమాట, అసలు క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా స్టార్ట్ అయిందని. అండ్ ఆ తర్వాత కొన్ని ఇయర్స్కి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అని ఓబీసీస్ అని వచ్చినాయి అనమాట. సో వీళ్ళు వచ్చేసి మైనారిటీస్, ముస్లిమ్స్, సిఖ్స్, బుద్ధాస్, బుద్ధిస్ట్ రిలీజన్స్ వీళ్ళందరికి కూడా మైనారిటీగా ఉంటున్నారని వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ క్యాస్ట్ వచ్చేసి రిజర్వేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనమాట. ఇప్పుడు రిజర్వేషన్ వల్ల అండ్ డిజేబిలిటీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అండ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనమాట. సో ఈ క్రైటీరియాలోకి ఫాలో అయితే వీళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పారనమాట గవర్నమెంట్. సో ఇది వచ్చేసి అసలు రిజర్వేషన్ గురించి, రిజర్వేషన్ ఎట్లా స్టార్ట్ అయింది, క్యాస్ట్ ఎట్లా స్టార్ట్ అయిందని చూసాం కదా. సో ఇప్పుడు అసలు దీనివల్ల ఉపయోగం ఉందా ఈ రిజర్వేషన్ ఇవ్వటం వల్ల అంటే సో ఒక టైం లైన్లో చూసుకోవాలి. సో అప్పుడు చూసుకొని ఉంటే అప్పుడు నిజంగానే అట్లా ఉండొచ్చు, అంటే అన్టచబుల్స్ అని పక్కన పెట్టడం, బ్యాడ్గా ట్రీట్ చేయటం. సో వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి రిజర్వేషన్ అనేది చాలా మంచిదే అనమాట ఆ టైమ్స్లో చూసుకుంటే. సో అంబేద్కర్ గారు అప్పటి గురించి ఆలోచించి అప్పటికి డెసిషన్ మంచిగానే తీసుకున్నారు అనిపించింది. సో దీనివల్ల ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉంటున్నారో వాళ్ళకి లైఫ్లో అడ్వాన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, అదొక పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో పాజిటివ్ వచ్చేసి అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయని చెప్పినట్టు అవ్వచ్చు అనమాట. సో వాళ్ళే లైఫ్లో ముందుకెళ్తే ఏమీ లేదు, అండ్ వీళ్ళు ఇదే పని చేయాలని రూల్ ఏమీ లేదు. సో ఎవరు ఏ పనైనా కావాలనుకుంటే చేయొచ్చు, అండ్ ఎవ్రీ వర్క్ షుడ్ బి రెస్పెక్టెడ్ అని ఒకలాగా అనిపిస్తుంది అనమాట రిజర్వేషన్ సిస్టమ్ వల్ల. సో కొన్ని ప్రోస్ అయితే ఉన్నాయి, బట్ అసలు కాన్స్ ఏంటంటే నేను స్టార్టింగ్ చెప్పిన స్టోరీ వింటే సో ఏదైతే మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే అన్యాయం డెఫినెట్గా జరిగింది అనమాట రిజర్వేషన్ సిస్టంలో. అండ్ ఎవరికైతే జాబ్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఒక డబ్బున్న ఎస్సీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఈజీగా వస్తే అదే ఒక డబ్బు లేని అబ్బాయికి అదే గవర్నమెంట్ జాబ్ రావడం చాలా కష్టం అయితే, ఎందుకంటే తినకి రిజర్వేషన్ లేదు, తినకి రిజర్వేషన్. సో అందువల్ల జాబ్ తీసేసుకుంటాడు ఈజీగా. బట్ తినకి ఆల్రెడీ ఇన్హెరిటెడ్ వెల్త్ ఉంది అండ్ ఆ ఫ్యామిలీ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు. సో కొంచెం సెటిల్ పొజిషన్లో ఉంది. బట్ తినకేంటంటే తిను వర్కింగ్ క్లాస్ నుంచి, వాళ్ళ ఫార్మర్ ఇట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అతనికి చాలా కష్టంగా ఉండిద్ది అనమాట. అండ్ తినకి డైర్ నీడ్ ఉంది ఆ గవర్నమెంట్ జాబ్కి, బట్ తినకి రాదనమాట, తినకి వస్తుంది. సో ఇది వచ్చేసి చాలా ఇంజస్టిస్ అనమాట, అండ్ ఇది చాలా డిబేటబుల్గా ఉండిద్ది. సో కంక్లూజన్ ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఈ రిజర్వేషన్ని, కాన్స్టిట్యూషన్ని ఇంట్రడ్యూస్ చేశారో అతను మైండ్లో ఎప్పుడు అనుకుంది ఒకదే అనమాట, క్యాష్లెస్ అండ్ క్లాస్లెస్ సొసైటీ అని. సో మిడిల్ క్లాస్, రిచ్, పూర్ ఇవేం లేకుండా అండ్ క్యాస్ట్ భేదం లేకుండా ఉండాలి ఒక సొసైటీ అని అతను ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో వీళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ వస్తే అసలు ఇంకా ఇట్లాంటి నీడే ఉండదు అనుకున్నారనమాట. బట్ ఒకవేళ నిజంగా అంబేద్కర్ గారు ఇప్పుడు ఉండి చూస్తే అతను కూడా హ్యాపీగా ఫీల్ అవడేమో అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీస్కి ఇంత నీడ్ ఉందా రిజర్వేషన్కి అని, అంటే ఇంకా ఇట్లా జరుగుతుందా, అండ్ పోనీ ఇట్లా మెరిట్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా అతను హ్యాపీగా ఉండరేమో అనిపించింది అనమాట. సో అంటే రిజర్వేషన్ సిస్టమ్ని తీసేయాలి అంటే, ఇంకా రిజర్వేషన్ సిస్టమ్ని తీసేయాలంటే అసలు క్యాస్ట్ అనేది తీసేయాలన్నమాట. బట్ మనం ఇండియన్స్ ఎట్లా అంటే మనకి
ఫుడ్ ఎట్లానో క్యాస్ట్ ఎట్లా అనమాట. ఇప్పటికి కూడా నేను చూస్తాను చాలా మంది అరే ఇది మా క్యాస్ట్ అని పక్కన పేరు పక్కన ఆ క్యాస్ట్ తగిలించుకోవటం, లేదా ఆ క్యాస్ట్ కమ్యూనిటీస్ యూనివర్సిటీస్లో ఫామ్ అవటం. ఇది యూత్ గురించి చెప్తున్నాను అనమాట. యూతే ఇంకా బ్యాక్వర్డ్గా ఆలోచిస్తుంటే ఎప్పుడు ఫార్వర్డ్ వెళ్తాం. అండ్ ఎప్పుడైతే క్యాస్ట్ పర్సిస్ట్ అవుతుందో, క్యాస్ట్ బేస్డ్ డివిజన్స్ ఉంటాయో, అప్పుడు రిజర్వేషన్ కూడా నీరు ఉండింది అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నాది ఈ క్యాస్ట్ని ఆలోచిస్తారో వాడి తక్కువ క్యాస్ట్ని ఆలోచిస్తారు కాబట్టి. సో ఫస్ట్ మనం అయితే ఆ రిజర్వేషన్ సిస్టమ్ని కూడా మార్చేసేయచ్చు అనమాట. సో దాని నీడే ఉండదు, ఎందుకంటే వీఆర్ ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్లీ కాబట్టి. బట్ మనం ఎప్పుడైతే ఇన్ఈక్వల్గా ట్రీట్ చేస్తాం, సో దానికి డెఫినెట్గా నీడ్ ఉంటుంది. ఎందుకంటే అండ్ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే మైనారిటీస్ అంటున్నారో వాళ్ళకు కూడా మిమ్మల్ని బాగా యూజ్ చేసుకుంటుంది పొలిటీషియన్స్ అనమాట. పద్దాకల మైనారిటీ బ్యాక్వర్డ్ అని, అంటే వీళ్ళు అక్కడ మైనారిటీ బ్యాక్వర్డ్గా ఉంటేనే సో అది చెప్పి మేము మీకు కోసం మేము పనిచేస్తాం అని ఓట్స్ అడుక్కోవచ్చు అని వాళ్ళకి జస్ట్ ఒక ఓటర్ బ్యాంక్ లానే అనమాట మెజారిటీ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్ వాళ్ళకి. సో వాళ్ళ ప్రాస్పెరిటీ కంటే వాళ్ళ ఓటర్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు అసలు క్యాస్ట్ సిస్టమ్ తీసేయడానికి ఆలోచించారు అనమాట. తీసేస్తే అందరూ ఈక్వల్గా అయితే అందరూ అడ్వాన్స్మెంట్ గురించి ఆలోచిస్తారు కాబట్టి. అది డివైడ్ చేసి చూస్తే వీళ్ళు తక్కువగా ఉన్నారని మనకి చూపిస్తే, తక్కువగా ఉన్నవాడికి ఏమనిపించింది అంటే మనకి సహాయం చేసేవాడు వచ్చాడు కదా, అందుకని తినకు ఓటేసేద్దాం అనిపించింది అనమాట. సో మేజర్గా యూజ్ చేసుకునేది పొలిటీషియన్స్ అనమాట, ఓటర్ బ్యాంక్ లాగా. అండ్ ఇంకా ఆలోచించవచ్చు ఏంటి ఇండియాలో ఇంకా కులాన్ని చూసే వాళ్ళు ఉన్నారా అంటే, ఒక్కసారి ఈ వీడియో తెలుగులోదే కాబట్టి చాలా మంది ఆంధ్ర తెలంగాణ దీనికి సంబంధించిన వాళ్ళే చూస్తారనమాట. మీరు ఏ కులమో ఏ క్యాస్టో జస్ట్ మీ ఫ్యామిలీని చూసుకోండి చాలు. మీ ఫ్యామిలీ వరకు, మీ ఫ్యామిలీలో మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. ఆ మ్యారేజెస్ జరిగినా కానీ ఆ ఫ్యామిలీ బయటికి వెళ్తాం అనేది ఉండదు అనమాట. ఒక బార్డర్ ఆ క్యాస్ట్లోనే ఉంటారనమాట. బట్ నీతులు మాత్రం అందరూ చెప్తారు, అసలు మేము క్యాస్ట్ చూడం, అసలు అది ఇది అని. బట్ చివరికి వచ్చేసరికి కులం కావాలి, ఆ కులం హీరో కావాలి, ఆ కులం పొలిటీషియన్ కావాలి, ఆ కులపు అమ్మాయి కావాలి, ఆ కులపు అబ్బాయి కావాలన్నమాట. సో ఎప్పుడైతే కులాన్ని మనం ఒక రిజ్ లాగా లేకపోతే చూపించుకోవటానికి అని భావిస్తున్నామో అక్కడే సొసైటీ లాగా ఎప్పుడో బ్యాక్వర్డ్ అయిపోయాం అనమాట. అండ్ అడ్వాన్స్ అయిన కంట్రీస్, డెవలప్డ్ అయిన కంట్రీస్లో చూసుకుంటే హయ్యర్ క్లాస్ లోయర్ క్లాస్ ఏం ఉండదు అనమాట క్యాస్ట్ పరంగా. అండ్ మెయిన్ డివిజన్ వచ్చేసి వర్కింగ్ క్లాస్ వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా లైఫ్ వెళ్తూ ఉండిద్ది. కానీ ఆల్రెడీ కొట్టుకోవడానికి 100 సమస్యలు ఉన్నప్పుడు ఇండియాలో ఈ క్యాస్ట్ అనేది కొత్తది తెచ్చుకొని దానిలో డివిజన్స్ చూసుకొని ఈ కొట్టుకోవడం అనేది నాకు చాలా ఏదోలా అనిపిస్తుంది అనమాట, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. అంటే క్యాస్ట్ చెప్పుకోవటం తప్ప ఏంటి, మేము ఈ క్యాస్ట్గా పుట్టినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట కొంతమంది. అసలు పుట్టడం ఏం ప్రౌడ్ అండి, పుట్టితే ప్రౌడ్ ఏంటి, ఆ క్యాస్ట్కి పుట్టితే ప్రౌడ్ ఏంటి, ఏదైనా చేస్తే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఒక 10 మందో 100 మందో లైఫ్స్ చేంజ్ చేయగలిగితే, వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఉత్త ఆ కులంలో పుట్టినందుకు నేను ప్రౌడ్ ఈ క్యాస్ట్ అని చెప్పుకుంటాను అనమాట. అట్లాంటివి చూసినప్పుడు చాలా నాన్సెన్స్గా అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే యూత్ ఎప్పుడైతే క్యాస్ట్ ఫ్రీ సొసైటీ గురించి ఆలోచిస్తారో అప్పుడే రిజర్వేషన్ లెస్ సొసైటీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పటి వరకు ఇండియా ఇట్లానే ఉంటుంది అనమాట, ఇంకా చేసేది ఏం లేదు. అండ్ అమిత్ షా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారనమాట, రిజర్వేషన్ అనేది నేను తీసేయను అని. సో వాళ్ళకి కావాల్సినది ఓటర్ బ్యాంక్. సో పొలిటీషియన్స్ అయితే ఎప్పటికీ రిజర్వేషన్ తీసేయలేరు. కామన్ పబ్లిక్ ఎప్పుడైతే నార్మల్గా అందరు ఈక్వల్గా భావిస్తారో అప్పుడు చేంజ్ అనేది వచ్చింది అనమాట. సో ఇంకో నెగిటివ్ వచ్చేసి ఏంటంటే ఈ మెడికల్ కాలేజెస్లో కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ లేదా గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఈ రిజర్వేషన్ వల్ల జాయిన్ అయిన వాళ్ళ మీద చాలా పార్షియాలిటీ ఉంటుంది అనమాట. అండ్ చాలా మంది చెప్తారు అనమాట, మేము ఫేస్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే అందరూ మమ్మల్ని ఏదోలా చూస్తారు. సో రిజర్వేషన్ ఉండటం వల్లే వీడికి ఇది ఈ సీట్ వచ్చింది లేకపోతే ఈ జాబ్ వచ్చిందని. అండ్ ఇద్దరు స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేస్తున్నారు అనమాట, ఎయిమ్స్ స్టూడెంట్స్, అంత తట్టుకోలేక ప్రెషర్ని. సో దీనివల్ల ఏంటంటే ఆ ఫెసిలిటీస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసేవి అంత డిప్రెసింగ్గా ఉంటాయి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.